ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ సాటర్డే రోజు నాకు ట్యూబిక్టమీ ఆపరేషన్ అయింది. ఇది ఎలాగంటే చాలా రోజుల నుంచి ఈ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని చేయించుకోలేకపోయాను. నేను టీఎక్స్ హాస్పిటల్లో వెబ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. అనుకోని రీతిగా 0 బిల్తో నాకు మొత్తం సర్జరీ కంప్లీట్ అయింది. సర్జరీకి వెళ్తున్నప్పుడే అన్నతో ప్రేయర్ చేసుకున్నాను. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. నాకు ఎటువంటి పెయిన్ లేదు. దేవుడు నాకు ఈ మెయిల్ చేసినందుకు దేవునికి వేలాది వందనాలు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున పడదాం. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ దేవుడు జరిగించాడు, ఏ పెయిన్ లేకుండా. మరి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించిన విధానానికి దేవుడికి సమస్త మహిమ ఘనత చెల్లునుగా. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. మరి మీ అందరికి కూడా తెలుసు, మనము సిరీస్ మొదలు పెట్టాము. ఏంటది టాపిక్? ఒక టాపిక్ గురించే మాట్లాడుతున్నాం. ఏంటి ఆ టాపిక్? దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు అనే దాని గురించి మనము పంచుకోవటం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడతాడా దేవుడు? మాట్లాడతాడా? అవునా? ఆయన మోగ దేవుడా? చెవిటి దేవుడా? కళ్ళ నుండి చూడలేని దేవుడా? నోరుండి మాట్లాడలేని దేవుడా? ముక్కుండి వాసన చూడలేని దేవుడా? ఆయన జీవము కలిగిన దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనతో మాట్లాడలేండి బెదరు, ఏ పాస్టర్ గారితో, ప్రవక్తలతో, మనతో ఎందుకు? ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. నువ్వు ఎదురు చూడాలి. నువ్వేం చేయాలా? నీ పని ఏంటి? కనిపెట్టాలి. ఆయన మాట్లాడాలని కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దావీదు భక్తుడు అడుగుతున్నాడు కదా, 55వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. దేవ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడివై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. ఏమంటున్నాడు? ప్రభా నీవు చెవియొగ్గి ఎవరు చెవియొగ్గి ఆలకించాలని కోరుకుంటున్నాడు? దేవుడు చెవియొగ్గి ఆలకించాలని కోరుకుంటున్నాడు. వెరీ గుడ్, మంచిది. మరి దేవుని మాట మీలో ఎంతమంది చెవియొగ్గి వింటున్నారు? దేవుని మాట చాలా స్పష్టంగా తెలియపరచబడింది. ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఉత్తరము దయచేస్తాడు. ఆయన ప్రతి ఒక్కరికి జవాబు దయచేస్తాడు. చూడండి, దావీదు భక్తుడు ఈ రీతిగా అడుగుతున్నాడు. వెంటనే 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఎన్ని పూటలు చెబుతున్నాడండి? 3 పూటలు తినమంటే రెడీ కదా. ఈ మధ్యకాలంలో ఏం చెబుతున్నారు డాక్టర్లు? ఏమంటే గ్యాస్ ఫామ్ అయితే అవసరం అయితే 5 పూటలు తినండి అంటున్నారు. కొద్ది తినండి అంటున్నారు.
ముప్పోట్లు 5 పూట్లు తినటానికైతే రెడీ. మరి ఆయనని ధ్యానించడానికి, ఆయనకి మొరపెట్టడానికి మాత్రం పొద్దున్న చేసుకున్నాం ప్రార్థన చాలులే. నువ్వు మాటి నువ్వు ప్రార్థన చేయమనేది నాకు రాదు, నాకుగా రావాలని బైబిల్ చెబుతుంది. నీకు వచ్చేది కాదు అది. బైబిల్ చెబుతుంది ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలంట, సాయంకాలం, ఉదయం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? వాక్యం చెబుతుంది, మన సొంత మాటలు కాదు ఇవి. హల్లెలూయా. చూడండి మీరు అక్కడ చాలా చక్కగా ఏమని రాయబడింది, ఏమనుంది, ఏమని రాయబడింది? సాయంకాలం, ఉదయం. యాక్చువల్గా ఎట్లా వస్తుంది ఆర్డర్? ఎట్లా వస్తుంది ఆర్డర్? ఎట్లా వస్తుంది? మార్నింగు, మధ్యాహ్నం. ఎందుకు అట్లా చెప్పాడంటారు దావీదు భక్తుడు? ఎందుకంటే ఒకవేళ ఆర్డర్లో పెట్టాడు అనుకో, నువ్వు ఆర్డర్గా ప్రార్థన చేస్తావు. అంటే ఏంటి? వెళ్ళిపోయి ప్రభు నేను కాపాడు, అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది, చేసేసా. స్వేచ్ఛారాధన ఉండదు అక్కడ. ఏమేన్ హల్లెలూయా. ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. నువ్వు స్నానం చేస్తా ప్రార్థన చేయొచ్చు. నిద్రలో కూడా మీలో ఎంతమంది నిద్రపోతా ప్రార్థన చేస్తారు? నిద్రపోతా కూడా ప్రతి పూట. అందుకే ముందేమడిగాడు, చెవికి ఆలకించంటున్నాడు. ఇక్కడ 3 సార్లు ప్రార్థన ఇచ్చాడా జవాబు? ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఆలకించవా అని అడుగుతున్నాడా? ఇందాకట్లాగా నా మరో ఆలకించవా అంటున్నాడా? వచ్చేసింది. విశ్వాసంతో చెప్తున్నాడు. అవును, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. అయితే ఏ రీతిగా దేవుడు మాట్లాడతాడు మనతో? మొట్టమొదటి పోయిన వారు 2 రీతులుగా చెప్పుకున్నాం. ఎట్లా మాట్లాడతాడు? మొట్టమొదటిగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండోది ఎట్లా మాట్లాడతాడు? అంతరంగ స్వరము ద్వారా మాట్లాడతాడు. ఇన్నర్ వాయిస్. సో 2 రకాలుగా దేవుడు మాట్లాడు. ఈరోజు ఇంకొక 3 రకాలుగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4, 6, 7 నుంచి 9 చదవండి. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి. చాలు, ఒకసారి పిలిచాడు. రెండోది 6వ వచనం చదవండి సిస్టర్. మళ్ళీ యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి. మళ్ళీ 7వ వచనం కూడా చదవండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా. ఆమేన్. హల్లెలూయా. ఎన్నిసార్లు పిలుస్తున్నాడండి సమూయేలుని దేవుడు? 3 సార్లు పిలుస్తున్నాడు. ఎవరైనా గొప్ప ప్రవక్త? బాలుడే సమూయేలు. అయితే 3 సార్లు పిలుస్తున్నాడు, కానీ ఈ బాలుడికి అర్థం కావట్లా. ఎందుకంటే అతనికి అంతకుముందు యెహోవా వాక్కు ప్రత్యక్షత కాలేదు కాబట్టి దేవుడు పిలుస్తున్నాడన్న సంగతిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. మీలో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు బాలులతో మాట్లాడతాడని? ఏమన్ ఖచ్చితంగా మాట్లాడతాడు. అందరితో మాట్లాడతాడు. వయస్సు భేదము లేదు. ఏమన్ హల్లెలూయా. సమూయేలు గారికి అర్థం కాల దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీలో ఏం కావాలా? దేవుడు మాట్లాడుతున్నాడా లేదా అన్న సంగతి నువ్వు గ్రహించాలి. ఏమన్ అంతేనే కదా. వెంటనే అక్కడ ఎవరున్నారు? సీనియర్ ఉన్నారు. ఏలీ ఆయన చెప్పాడు, అయ్యా నేను కాదు పిలుస్తుంది, దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ఈసారి పిలిస్తే చిత్తం ప్రభువా అనమన్నాడు. సమూయేలుని పిలిచి ఎవరి గురించి చెబుతున్నాడు దేవుడు? ఏలీ సంగతి అంతా చెబుతున్నాడు. అంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు? మూడోదిగా అంటే స్వరము ద్వారా, శబ్దము ద్వారా మాట్లాడతాడు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. నీకు స్పష్టంగా దేవుని యొక్క మాట శబ్దము రీతిగా వినబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. వాక్యం కాదు, శబ్దం ద్వారా క్లియర్గా మాట్లాడతాడు. అక్కడ అతనికి అర్థం కాలేదు కాబట్టి వెంటనే ఏలీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వెయిట్ చేయి, మళ్ళీ పిలుస్తాడు దేవుడు. ఏం చేయాలమంటున్నాడు? కనిపెట్టమంటున్నాడు. వెయిట్ చేయి, మళ్ళీ దేవుడు నిన్ను పిలుస్తాడు. ఏలీ సంగతి అంతా చెప్పేశాడు. ఏలీ అతని కుమారులు మొత్తం ఎట్లా నాశనం అయిపోతారో బాలుడైన సమూయేలుకు చెప్పేశాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. చెవులు గలవాడు, ఆయన వాక్కును, ఆయన మాటను వినే చెవులు కావాలి, ఆయన శబ్దాన్ని వినే చెవులు కావాలి. కానీ ఏమైపోయింది? ఈ చెవుల్లో ఏమున్నాయి? ఏం వినబడుతున్నాయి? యూట్యూబ్ షార్ట్స్,
వాట్సాప్, ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్ ఇవన్నీ నిండిపోయినాయి. ఇంకా ఆయన స్వరం ఏడ వినబడుతుంది నీకు? వినపడుతుందా? ఇప్పుడు ఒక సాంగ్ నీకు ప్లే అవుతుంది అనుకోండి, ఇంకో సాంగ్ పెడితే ఏమైంది? అర్థమైద్దా? కన్ఫ్యూజ్ అయిపోతావు, అంతేనా కదా? సో ఏముండాలి అప్పుడు? దెర్ షుడ్ బి కంప్లీట్ సైలెన్స్ అండ్ యూ షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. చూడండి, ఒకానొక సందర్భంలో బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఎట్లయినా కూడా దేవుని బిడ్డల్ని, యేసయ్య బిడ్డలని అందరినీ కూడా హింసించాలని తాకీదు తీసుకొని బయలుదేరుతున్నాడంట. ఎవరైనా సౌలు అనబడినా దమస్కు మార్గం వెళ్తుండగా ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది? నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట. చూడండి, దేవుడు యేసయ్య మనల్ని ఎంతగా ఓన్ చేసుకుంటాడో అర్థం చేసుకోండి. ఎంతగా ఓన్ చేసుకుంటాడంటే, సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? పౌలు గారు, సౌలు అనబడిన పౌలు దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బిడ్డల్ని హింసించడం అంటే యేసయ్యని హింసించడమే. దేవుడు అంతలా మనల్ని లోన్ చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన పక్షాన ఉంటాడు, మన పక్షాన మాట్లాడతాడు దేవుడు. ఆయన మన పక్షాన ఎప్పుడు కూడా తండ్రితో ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా నీవెందుకు నన్ను? ఈ మాట బ్రతుకు మార్చింది సౌలు బ్రతుకుని. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఒక మాట సౌలు కాస్త ఎట్లా మారిపోయాడు? పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని బిడ్డల్ని, యేసయ్య బిడ్డల్ని హింసించిన వ్యక్తి కాస్త యేసయ్య కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి సేవ చేయమని అక్కడ ప్రకటించాడంటే యేసయ్యని గురించి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వరం ద్వారా ధైర్యపరిచినట్లు కూడా మనం చూస్తాం. మీరు చూస్తే పౌలు భక్తుని అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడింది? ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచి ఉండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చుచున్నావో అలాగ నేను రోమాలో కూడా సాక్ష్యము మీయవలసి ఉన్నదని చెప్పాను. చూడండి, ప్రభు ఎవరి దగ్గర నిల్చున్నాడంట? ఆయన దగ్గర నిల్చొని చెప్తున్నాడు, డు నాట్ ఫియర్, బీ కరేజియస్. ధైర్యంగా ఉండు. నువ్వు ఎట్లా యెరూషలేములో నా గురించి సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా. ఆమేన్. ఈరోజు ఆయన స్వరాన్ని వినే చెవులు నీకునే లేవు. పరీక్షించుకో, పరిశీలించుకో. తుప్పు పెట్టిని మన చెవులు ఈ లోకంలో ఉన్న చెత్త చెదారము పనికిరాని అంతా కూడా నింపుకొని తుప్పు పట్టింది. దెర్ ఈజ్ నో స్పేస్. అంతేనా? సిస్టంలో స్పేస్ అయిపోతే ఏం చేయమంటారు? డిలీట్, షిఫ్ట్ డిలీట్ చేయాలా. ఆ జంక్ అంతా తీసేయాలి. ఆ చెత్త మాటలు, చెత్త ఎంత తీసేస్తే ఈ మాటలు ఎక్కుతాయి నీకు, ఈ మాటలు వినబడతాయి నీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవన్నిటితో నింపుకుంటే దేవుని మాట నీకు ఎప్పుడు వినబడుతుంది? వినబడినా ఆ దేవుని మాట నీకు అర్థం కాదు కూడా. దేవుని మాట అని నీకు అర్థం కాదు కూడా. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినా ఇది ఏదో బెమ కలిగిందిలేమో అని అనుకుంటావు. ఏంటి బెమ కాదు, అది భ్రమ కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. ఇంకో సందర్భంలో కూడా పేతురు గారితో స్వరం ద్వారా మాట్లాడు. చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి ఏమని రాయబడింది? అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఏం వినబడిందంటే అతనికి? నీవు లేచి ఎవరిని చంపమని? ఇదేంది వేసి చంపమంటున్నాడు ఏంది అనుకుంటున్నాను. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో చతుష్పాద జంతువులు కనబడ్డాయి. కనబడితే ఆయన అన్నాడు, ప్రభా ఇవి నిషిద్ధమైంది కదా, నో ఐ విల్ నాట్ టచ్ అంటే ఆ శబ్దం చెప్పింది వీటిని చంపుకొని. ఏంటిది ఆ దర్శనం యొక్క అర్థం ఏంటంటే, అప్పటి వరకు యూదులకే సువార్తను బోధించాడు పేతురు గారు. అప్పుడే ఎవరు పంపించారు? కొర్నేలి. ఆయన పంపించాడయ్యా పేతురు గారిని పిలుచుకురండి అంటే ఈ దర్శనం కనబడింది. వెంటనే వారు వచ్చారు. వచ్చిన వెంటనే అర్థమైన వెంటనే పేతురు గారు మనందరికీ తెలిసిన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అందరికీ. ఆమేన్, హల్లెలూయా. ఒక శబ్దము ద్వారా దేవుడు మాట్లాడతాడు.
ఏమేన్ మాట్లాడతాడా? మాట్లాడ్డా? ఎంతమందికి ఆశ ఉంది వినాలని ఆ శబ్దాన్ని? ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్. ఖచ్చితంగా వింటారు. మీరు కనిపెట్టాలి. ఈ చెత్త చెదారం పొద్దున్న లేచిన వెంటనే, నేను కూడా కొన్ని రోజులు ఏం చేస్తాడు సాతాను, ఏం చేస్తాడు మనల్ని పడదోస్తాడు కదా. పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తాం, మనకి ఏం చేస్తారు? పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్ తీయాలా, తీసి కొడతా ఉంటాయి. ఆ న్యూస్ ఒకటే తీస్తాం, ఒకటి సాక్షి డాటా ఏమున్నాయని చూస్తూ ఉంటాను. తర్వాత ప్రభా ఉదయం వేకుని నేను దేంతో నిన్ను ఎదుర్కోవాలనైనా? ప్రార్థనతో. నేను మనిషిని, తప్పులు చేస్తుంటాం. వెంటనే ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ఇది అవసరం లేదు నాయన నాకు, ఓకే అవసరం తర్వాత చదువుతాం, కానీ మొట్టమొదటి నాకేం కావాలి? ఫస్ట్ ఆ రోజు గడవడానికి ఏం కావాలి నాకు? నీ వాక్యం కావాలి, నీ స్వరం నేను వినాలి, నీ మాట కావాలి. నీ మాటతో ఈ రోజంతా నేను గడిపేయాలి. ఏమన్నా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా స్వరముతో మాట్లాడతాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. శబ్దం ద్వారా, ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. అంత మాత్రం కాదు, ఇంకెలా మాట్లాడతాడంటే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. ఎట్లా మాట్లాడుతున్నాడు అక్కడ? జగు బెల్షజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం ప్రోసి తాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనపడి దీపం దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయబడుచున్నట్టుండెను. ఎట్లా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ అంటే? వ్రాత ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా మాట్లాడుతున్నాడండి? రాత ద్వారా. ఆ రాజుగారు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మందిరంలో నుంచి ఆ సువర్ణ పాత్రలన్నీ తీసుకొచ్చి విందు చేస్తున్నాడు, పార్టీ చేసుకుంటున్నాడు. ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాడు చూడండి. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక వ్రాత కనబడుతుంది. ఏమని రాయబడింది అక్కడ? మినే మినే టెకెల్. ఏమని రాయబడింది? మినే మినే టెకెల్. మీలో ఎంతమందికి దేవుడు వ్రాత ద్వారా మాట్లాడాడు? అంటే మీరు వెళ్తూ ఉంటారు రోడ్డు మీద, మీరు ఏమన్నా వెంటనే పాపం చేస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు దేవుని వాక్యం కనబడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఆ వాక్యం ఏం చేస్తుంది? ఆపేస్తుంది పాపం చేయకుండా. ఏమైనా? హల్లెలూయా. ఇట్ గివ్స్ యూ సిగ్నల్. అదేంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వ్రాత ద్వారా. ఏమైనా? హల్లెలూయా. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఏముందిలే ప్రతి సైన్ బోర్డు లాగా ఇది కూడా అనుకుంటే పొరపాటు. ఏమైనా? హల్లెలూయా. దేవుడు ప్రతిదీ చాలా మనం ప్రతి అడుగులో కూడా దేవుడు ఎప్పుడు కూడా నిరంతరం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఏమైనా? హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఏంది ప్రాబ్లం ఏంటంటే, మనకి ఏ బోర్డులు బాగా నచ్చుతాయి? 50% డిస్కౌంట్ అంటే అనగానే అవి మాత్రం బాగా కనబడతాయి. షేల్ జేబు షిల్ అనగానే మొత్తం కనబడతాయి అవి మాత్రం. ఈ రాతలు కనబడుతున్నాయి కానీ దేవుని రాతలు కనబట్టలేదు నీకు. దేవుని వాక్యాలు కనబట్టలేదు. ఏమైనా? హల్లెలూయా. ఆటో వెనకాల వాడు ఏం రాస్తాడు? నన్ను చూచి ఏడవకంటాడు. అంతేనా? అవి బాగా కనబడుతుంటే నీకు భలే రాస్తారండి ఆటో వాళ్ళు కొటేషన్. దేవుని వాక్యం ఆయన వ్రాత ద్వారా నీతో మాట్లాడతాడు. ఏమైనా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? మినే మినే టెకెల్ అంటే దాని అర్థం ఏంటి చెప్పారు? ఎవరు చెప్పారు? దానియేలు గారు చెప్పాడు. ఏమంటే 25 వచనం చదవండి. ఏమని రాబడింది? ఈ వాక్య భావం ఏమనగా, మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితివి. ఉఫారెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడను.
బెల్షాజర్ ఆజ్ఞయ్యగా వారు దానియేలుకు ఊదా రంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు మూడవ అధికారిగా చాటించింది. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాజరు హతుడాయెను. హల్లెలూయా. ఆ రాత్రి అందే చచ్చిపోయాడంటే ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి నాయనా? రాజులో నిన్ను చూశారు, బాబా నువ్వు తక్కువగా ఉన్నావు, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ యొద్ద నుంచి రాజ్యము తీసివేయబడుతుంది. హతమైపోయాడు వెంటనే. ఎందుకు? దేవుని ఆలయంలోంచి, దేవుని మందిరంలోంచి పాత్రలు తెచ్చేలా ఏం చేస్తున్నాడు? విందు చేసుకుంటున్నాడు. అంటే హల్లెలూయా. ఘోర పాపం చేస్తున్నాడు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ బల్ల దగ్గరికి అయోగ్యంగా నువ్వు పాల్గొన్నా కూడా ఖచ్చితంగా నువ్వు రోగగ్రస్తుడు అవుతావు, శాపగ్రస్తుడు కూడా అవుతావు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు వ్రాత ద్వారా చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తాం. ఈరోజు నీతో కూడా దేవుడు వ్రాత ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దామా? హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకెట్లా మాట్లాడతాడంటే దేవుడు, మీరు చూస్తే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఏమని రాబడింది? ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయ. ఎక్కడ తెలియజేస్తా అంటున్నాడు దేవుడు? ఎక్కడ? నువ్వు కుమ్మరింటికి వెళ్ళినాయన అక్కడ తెలియజేస్తా అంటున్నాడు. ఇక్కడే చెప్పచ్చుగా, ఇక్కడే చెప్పచ్చు కదా. అక్కడికి వెళ్తే చెప్తా అంటున్నాడు. ఎందుకు అట్లా చెప్తున్నాడు చూడండి. తర్వాత వచనాలు ఏమని రాబడింది? నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయిలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, అక్కడ ప్రవక్తను పంపించి కుమ్మరింటికి పంపించి, ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడు? జిగట మట్టితో ఏం చేస్తున్నాడు? కుండని తయారు చేస్తున్నాడు. ఒకసారి ఫెయిల్ అయిపోయింది, ఒకసారి కుండని. సో ఎట్లా చెప్తున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఈ లోకములో జరిగే మరి వస్తువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో జరిగే ఆ వస్తువులు చేసే ఆ క్రియను బట్టి కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడతాడు? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు, టూర్కి వెళ్ళావు, నీకు ఆ ప్రకృతి చూడంగానే ఏమనిపిస్తుంది? బా ఎంత మంచిగా ఉంది ఈ ప్రకృతి. ఎవరు సృజించారు దాన్ని? యేసయ్య. దాని ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏదైనా ఒక వీడియో ఏదైనా జరుగుతున్నా కానీ ఆ వీడియో ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అక్కడ యానిమేషన్ జరుగుతున్నా కూడా ఆ యానిమేషన్లోంచి కూడా దేవుడు మాట్లాడతాడు నీతో. హల్లెలూయా. మాట్లాడా? ఇక్కడ కుమ్మరి ద్వారా, ఆ కుమ్మరి చేసే దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీ యెరూషలేము వారు, ఇశ్రాయేలు వారు, మీరు ఏదో మీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. ఈ కుమ్మరి ఎవరు? నేను. ఐ కెన్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ అన్నాడు. హల్లెలూయా. ఆ కుండను నేను తయారు చేయగలను. అవునా? తర్వాత వచ్చిన సిస్టర్ ఏమని రాబడిందా? ఇదే యెహోవా వాక్కు, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయిల్ వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదననియు నశింప చేతుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యము గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టిదననియు నాటిదననియు ఒక జనము గూర్చి గాని ఒక రాజ్యము గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలు పెళ్ళగొట్టగలను, విరగొట్టగలను, కట్టగలను, నాటగలను కూడా. హల్లెలూయా. నా యేసయ్య నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం కూడా చేయగలడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. హీ హాజ్ ఆల్ ద పవర్ బికాస్ హీ ఈజ్ అవర్ క్రియేటర్, హీ ఈజ్ అవర్ డిజైనర్. హల్లెలూయా. మన జీవితాన్ని డిజైన్ చేసింది ఆయనే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. పనికిరాని పాత్రను ఏం చేయగలడు? ఆయన పారేయగలడు, ఇసిరేయగలడు. గుర్తుపెట్టుకో. ఈ జీవితము దేవుడిచ్చింది. ఏం చేయాలి? దాన్ని
జాగ్రత్తగా భద్రపరుచుకొని కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఓవర్ యాక్షన్ చేస్తే ఏం చేస్తాడు? ఇసిరేస్తాడు, అంతే. పగిలిపోతుంది, నీ జీవితం ముక్కలైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎట్లా మాట్లాడగలడు? వస్తువుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ వాక్య భాగం ఈ నెల రోజులు ఎందుకు చెప్తున్నానంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరాన్ని వినాలని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అనేక మంది క్రైస్తవులుగా మరి ఉన్నవారు ఈ లోకంలో ఇప్పటి వరకు దేవుని స్వరం వినని వారిగా ఉన్నారు. చాలామంది దేవుని మాట వినని వారిగా ఉన్నారు. దేవుని ముఖదర్శనం ఏంటంటే, మా మమ్మీ క్రిస్టియన్, మా డాడీ క్రిస్టియన్, నేను క్రిస్టియన్. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. మన హల్లెలూయా. ఎందుకంటే మా డాడీ క్రిస్టియన్, మా మమ్మీ నువ్వు క్రిస్టియన్, ఇది మతం కాదు, ఇది దేవునితో సంబంధం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో సంబంధం ఇదే. యేసుతో సంబంధం కలిగి ఉండాలి. అది నిజమైన క్రైస్తవుడు అంటే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ నెల అయిపోయేలోపు మాట్లాడతా? ఎంతమంది వింటారని నమ్ముతున్నారు దేవుని స్వరాన్ని? దేవుడు మీకు అట్టి కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ ప్రేమిగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికే నీకే వందనాలు ప్రభా తండ్రి. యేసయ్య ఆయన అవును తండ్రి, నాయన నువ్వు మాట్లాడే దేవుడు నాయన, నీవు మూగదేవుడు కాదు కదా నాయన ప్రభా. మేమే నాయన చెవిటి వారంగా ఉన్నాం నాయన, అంధత్వంలో ఉన్నాం నాయన ప్రభా తండ్రి. బిడ్డలు ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వారి ఆత్మీయ నేత్రాలని తెరవండి, వారి ఆత్మీయ చెవులను కూడా తెరవమని అడుగుతున్నాం నాయన ప్రభా. నీ స్వరాన్ని వినే నాయన కృపత ఇచ్చేయండి. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలించమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కొమ్మల వలె ఉండి కృపత ఇచ్చేయమని యేసునామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికి శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, వారి నాలుక బ్లాంక్. ప్రశ్న మరొకసారి, వారి నాలుక బ్లాంక్. రెండో ప్రశ్న, ఎటువంటి స్త్రీలను కనుగొనాలి. ప్రశ్న మరొకసారి, ఎటువంటి స్త్రీలను కనుగొనాలి. మూడో ప్రశ్న, మనము ఏమీ అభ్యసింపకూడదు. ప్రశ్న మరొకసారి, మనము ఏమీ అభ్యసింపకూడదు. ఈ ప్రశ్నలకు సమాధానములు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ఇర్మియా 1:1. రెండో ప్రశ్నకు జవాబు హిల్కియా ఇర్మియా 1:1. మూడో ప్రశ్నకు జవాబు ఉత్తర దిక్కు నుండి ఇర్మియా 1:14. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.